హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కబోర్డ్ వర్క్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ కబోర్డ్ వర్క్లో కొంతమందికి అయితే ఈ చెదలు రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ చెదలు రాకుండా ఉండడానికి అయితే కొత్తగా అయితే మనకి WPC కబోర్డ్ వర్క్ అనేది వచ్చిందనమాట. ఒకసారి మీరు చేసిన వర్క్ అయితే మీరు చూడండి. దీనికైతే ఇంతకైతే డెకోరం వర్క్ అయితే కాలేదనమాట. ఓన్లీ ఈ ఫ్రేమ్ అయితే ఏదైతే డోర్స్ అయితే ఏదైతే అయితే ఫిట్టింగ్ చేశాము. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు. మీకు అయితే నెంబర్ అయితే పెడతాను కామెంట్ సెక్షన్లో, అదైతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనమాట. ఒకసారి కాంటాక్ట్ కాండి, మీకు రీజనబుల్ రేట్లు అయితే మేము చేసిస్తాం అనమాట. ఒకసారి అయితే ఈ డబుల్ బెడ్రూమ్లోకి మేము చేసిన వర్క్ అయితే చూడండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఫ్రెండ్స్ మనకైతే ఈ WPC కబోర్డ్ వర్క్ అయితే మొత్తం షీట్ మొత్తం తెల్లగా అయితే వస్తుంది అనమాట. తర్వాత మనకి నచ్చిన కలర్లో అయితే డెకోరం వేసుకోవచ్చు. అదేవిధంగా దీనికైతే చెదలు పట్టదు ఫ్రెండ్స్. మనకైతే వాటర్ ప్రూఫ్, అంటే వాటర్ కూడా ఎలాంటి అయితే ఖరాబ్ కాదనమాట. దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ సైడ్కి వచ్చేసి బీరువా ఇచ్చేసారనమాట. పైన వచ్చేసి అన్ని డోర్స్ వచ్చాయి మనకి. అదే విధంగా కింద వచ్చేసి స్లైడింగ్ వచ్చాయి. ఇక్కడ 4 డోర్స్ వచ్చాయి కదా, అక్కడైతే వాషింగ్ మిషన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కూడా అయితే మనం కవర్ చేసేసాము. చూసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట కబోర్డు. దీంతో కూడా ఫినిషింగ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మొత్తం అయితే దీంతో కవర్ చేసాం, మన కబోర్డ్ వర్క్తో అయితే కవర్ చేసాం అనమాట. ఈ రూమ్ మొత్తాన్ని అయితే చూసుకోవచ్చు. మీకు WPC ఎలా ఉంటుందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదనమాట ఒక ముక్క అయితే మీకు తీసి చూపిస్తున్నాను. సన్నగా ఉంటుంది అనమాట, అంటే ఇలా తెల్లగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది. ఇది అదే విధంగా ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు చూశారు కదా, ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ దగ్గర అనమాట.